ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి. చిన్ననాటి నుండి నీ యందు భయభక్తులు గల వారిగా వారు పెరగడానికి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము ఈరోజు 23rd లెసన్ నేర్చుకుందాము. సత్యదేవుణ్ణి బయలుపరిచిన పరిచారకుడు. ఇంగ్లీష్లో ద అడ్మినిస్టర్ ఆర్ ద మినిస్టర్ హూ రివీల్ ట్రూ గాడ్. దీంట్లో కంటత వాక్యము సామెతలు 15వ అధ్యాయము 29వ వచనము. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. Proverbs chapter 15, 29th verse. The Lord is far from the wicked, but he hears the prayer of the righteous. ఈ లెసన్లో మనం నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, దేవుడు తన సేవకులను ఎటువంటి కష్ట పరిస్థితిలోనైనా తప్పించగలడు. గాడ్ విల్ డెలివర్ హిస్ సర్వెంట్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీ. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు చూసుకుందాము. షద్రక్, మెషేద్, అబెద్నగో అనే బాలులు బబులోను దేశానికి బానిసలుగా తీసుకొని రాబడినారు కదా. అక్కడ నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద బంగారు ప్రతిమని చేయించాడు. దానికి ఇంకా అందరూ సాగిలపడమని ఆజ్ఞాపించాడు కదా. అయితే షద్రక్, మెషేద్, అబెద్నగో అనే బాలులు దానికి సాగిలపడలేదు, దాన్ని పూజించలేదు. అందును బట్టి రాజు వారిని అగ్నిగుండంలో వేయించాడు కదా. దానిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకనంటే ముగ్గురిని వేసిన రాజుకి ఆ అగ్నిగుండంలో ఏ బంధకాలు లేకుండా నలుగురు దాంట్లో సంచరిస్తున్నట్టు కనబడింది. ఆ 4వ వ్యక్తి దేవుని వలె అతనికి కనబడింది కదా. ఈ విధంగా అగ్నివాసన అంటకుండా దేవుడు రక్షించడం చూసి నెబుకద్నెజర్ రాజు ఈ బాలులు సేవిస్తున్న దేవుడు సత్యదేవుడని, పూజార్హుడని ఒప్పుకున్నాడు. చివరికి ఈ బాలులను బట్టి దేవుని యొక్క నామం మహిమపరచబడిందని మనం చూసాం. ఈరోజు లెసన్లో దానియేలు గురించి మనం నేర్చుకొనబోతున్నాము. మనము షద్రక్, మెషేద్, అబెద్నగో వారు బబులోనుకి బానిసలుగా తీసుకొని రాబడినారు అని చూసాం కదా. ఆ సమయంలో ఇంకొక బాలుడు కూడా తీసుకొని రాబడినాడు. అతని పేరు దానియేలు. ఆ దానియేలు కూడా బబులోను దేశానికి బాలుడుగా ఉన్నప్పుడు బానిసలుగా తీసుకొని రాబడినాడు. తర్వాత అతను ఆ బాలుడైన దానియేలు పెద్దవాడవుతాడు. పెద్దవాడయ్యే సమయంలో ఆ యొక్క రాజ్యాన్ని దర్యావేషు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. అయితే ఈ దానియేలు దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడిగా, ఇంకా జ్ఞానవంతుడిగా, ఇంకా దేవునికి ఇష్టడుగా, ఇంకా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడుగా ఉండేవాడు. ఇంకా దర్యావేష్ అనే రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. దానియేల్ని ఎంతో ప్రేమించేవాడు, ఇంకా దానియేల్ని హెచ్చించేవాడు. ఇంకా దర్యావేష్ అనే రాజు తన రాజ్యం ఉంది కదా, కింగ్డమ్, ఆయన పరిపాలన చేస్తున్నాడు కదా. అక్కడ 120 మంది అధిపతుల్ని నియమిస్తాడు. 120 మంది అధిపతుల్ని అంటే లీడర్స్ని నియమించాడు. దాంట్లో ఈ 120 మంది అధిపతుల మీద ముగ్గురు ప్రధానులను నియమిస్తాడు. ఆ ముగ్గురు ప్రధానులలో కూడా దానియేలు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ దానియేలు ముఖ్యుడుగా దర్యావేష్ అనే రాజు నియమిస్తాడు. ఇది చూసి ఇక్కడున్న ప్రధానులు ఇంకా 120 మంది లీడర్స్ ఉన్నారు కదా, వారందరూ కూడా ఈ దానియేలు మీద అసూయ పెట్టుకుంటారు. అంటే జెలసీ వస్తుంది దానియేల్ని చూసి. ఎందుకంటే రాజు దానియేల్ని ప్రేమించి హెచ్చించాడు కదా. అది చూసి అక్కడున్న అధికారులకి, ఆ లీడర్స్కి, ప్రధానులకి అతని మీద అసూయ కలుగుతుంది. అసూయ అంటే ఇతరులు హెచ్చింపబడుతున్నప్పుడు వారి మీద ద్వేషం కలగడం కదా. ఆ విధంగా వారందరికీ దానియేలు మీద అసూయ కలుగుతుంది. ఏ విధంగా అయినా దానియేల్లో ఏదో ఒక తప్పు వెతకాలని ఎప్పుడు చూస్తూ ఉండేవారు. అతనిలో ఏ నేరమైనా దొరుకుతుందేమో అని ఎప్పుడు చూసేవాడు. అయినా కానీ ఆ దానియేల్లో ఒక్క చిన్న లోపం కూడా వారికి కనబడదు, ఒక్క చిన్న తప్పు కూడా కనబడదు. ఎందుకంటే దానియేలు సత్యదేవుడి యందు అంటే నిజమైన దేవుణ్ణి
ప్రార్థించేవాడిగా ఆరాధించేవాడిగా ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి, తన పని అంతట్లో చక్కగా చేయువాడిగా నమ్మకస్తుడిగా ఉన్న కారణం బట్టి అతనిలో ఎటువంటి లోపం కూడా వారికి దొరకలేదు. ఈ విధంగా ఉంటుండగా చివరికి వారందరూ ఒక ప్లాన్ వేస్తారు, ఒక పన్నాగం యోచిస్తారు. ఏంటంటే వారు ఇంకా దానియేలులో ఏ లోపం కనబడడం లేదు కదా. అయితే దానియేలు దేవునికి ప్రార్థిస్తాడు కదా, ఆ ప్రార్థించే విషయంలో మనము ఇతన్ని పట్టుకుందాము, దానియేలుని ఏ విధంగా అయినా పట్టుకుందామని వారందరూ అనుకుంటారు. చివరికి ఎందుకంటే దానియేలు ఎప్పుడూ దేవునికి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దానియేలు ఖచ్చితంగా ఎంతో బిజీగా ఉంటారు కదా, అయినప్పటికీ దానియేలు ఖచ్చితంగా రోజుకి 3 సార్లు దేవునికి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు దేవునికి ప్రార్థించకుండా ఉండడు. రోజుకి 3 సార్లు దేవునికి ప్రార్థించేవాడు. ఇప్పుడు అధిపతులందరూ దానియేలు నిజమైన దేవుడైన యెహోవాను తప్ప మరి దేనిని కూడా ప్రార్థన చేయడని విషయం తెలుసుకొని వారు ఒక ప్లాన్ వేశారు, ఒక పన్నాగం పన్నారు. ఏంటంటే వారు దానియేలుకు విరోధంగా ఒక చట్టం చేయించాలనుకున్నారు, ఒక శాసనం చేయించాలనుకున్నారు. ఆ శాసనం ఏంటంటే అది రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఒక శాసనాన్ని చెప్పారు. ఏంటంటే ఆ శాసనంలో ఏమనుందంటే 30 దినముల వరకు, అంటే 1 నెల వరకు రాజుని తప్ప ఎవ్వరు కూడా ఆ రాజ్యంలో దేవునికి, ఏ దేవునికైనాను ఏ మనుషునికైనాను ప్రార్థించొద్దు, కేవలం రాజుకి మాత్రమే ప్రార్థన చేయాలి అనే ఆజ్ఞని చెప్పారు. ఇంకా ఒకవేళ దానిని పాటించకపోతే సింహాల గుహలో వేయబడతారని ఒక శాసనం చేయించి రాజుతోని దాని మీద ముద్ర వేస్తారు. రాజు కూడా ఒప్పుకొని అతను ఏం చేస్తాడంటే అతను ఒక ముద్ర వేస్తాడు. చేయబడిన చట్టం మీద, చేయబడిన శాసనం మీద అతను తన ముద్ర వేస్తాడు, స్టాంప్ వేస్తాడు. అప్పుడు వేసినప్పుడు ఈ శాసనాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు, చివరికి రాజు కూడా మార్చలేరు. ఆ విధంగా అది శాసనం చేయబడింది. అయితే ఈ శాసనం దానియేలు దగ్గరికి కూడా వెళ్ళుండొచ్చు కదా. ఆ చట్టం ఏమై ఉందో అది అతనికి తెలుస్తుంది. తెలిసినప్పటికీ దానియేలు అస్సలు భయపడలేదు. ఎందుకంటే దానియేలు నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయనను మాత్రమే ప్రార్థిస్తూ వచ్చాడు. ఇంకా తను యథావిధిగా తన ఇంటికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ విధంగా శాసనం వచ్చింది కాబట్టి ఎవరు చూడకుండా రహస్యంగా కిటికీలన్నీ వేసి తలుపులన్నీ వేసి ప్రార్థన చేస్తానని అతను అనుకోలేదు. అతను ఎవ్వరికి భయపడలేదు, దేవుణ్ణి మాత్రమే అతను విశ్వాసం ఉంచాడు. ఆ విధంగా అతను ప్రార్థిస్తున్నప్పుడు అతని శత్రువులు ఉన్నారు కదా, అందరూ అది చూసి ఆ విషయము రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీరు పెట్టిన ఈ శాసనం ఏ చట్టం అయితే ఉందో దానిని దానియేలు లోబడలేదు. అతను తన దేవునికి ముమ్మారు అంటే 3 సార్లు ప్రార్థిస్తూనే వస్తున్నాడు. ఆయన మీరు పెట్టిన ఆజ్ఞకు లోబడలేదు అని చెప్తారు రాజుకి. అప్పుడు రాజు చాలా బాధపడతాడు. ఎందుకంటే దానియేలు అంటే రాజుకి ఇష్టం కదా, అతను చాలా నమ్మకస్తుడు కాబట్టి. ఆ విధంగా తెలిసినప్పుడు రాజు చాలా బాధపడి ఇంకా ఆ చట్టాన్ని మార్చాలనుకుంటాడు, ఆ శాసనాన్ని మార్చాలనుకుంటాడు. కానీ అది అతని వల్ల కాదు కదా, ఎందుకంటే రాజు కూడా దాన్ని మార్చలేడు, ఆ హక్కు అతనికి లేదు. కాబట్టి ఇంకా దాని ప్రకారంగా ఇంకా దానియేలుని సింహాల గుహలో వేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా ఆజ్ఞాపించిన తర్వాత ఇప్పుడు దానియేలుని ఏ విధంగా సింహాల గుహలో వేయబడినాడో, తర్వాత ఏం జరిగిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సింహాల గుహ. అంటే ఇది ఒక గోతిలాగా ఉంటుంది, అంటే ఒక పిట్ లాగా ఉంటుంది. దీంట్లో అనేక సింహాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, దీంట్లో అనేక సింహాలు ఎంతో ఆకలితోని ఈ విధంగా దీంట్లో ఉన్నాయి. ఈ యొక్క సింహాల గుహలో ఇప్పుడు దానియేలుని పడద్రోయాలి కదా. అయితే సైనికులు వచ్చి దానియేలుని పట్టుకొని ఈ విధంగా సైనికులు దానియేలుని పట్టుకొని దానియేలుని ఈ యొక్క గుహలో పడివేస్తారు. ఈ విధంగా దానియేలుని ఆ యొక్క గుహలో పడివేస్తారు.
పడివేసిన తర్వాత అక్కడున్న శత్రువులు ఉన్నారు కదా, అధిపతులు, వారందరూ ఇంకా దానియేలు పని అయిపోయింది, ఇంకా సింహాలన్నీ ఆకలితో ఉన్నాయి కదా, దానియేలుని తినేస్తాయి అని అనుకున్నారు. అయితే ఇంకా వారు చాలా సంతోషించారు దీనిని బట్టి. అయితే రాజు ఉన్నాడు కదా, రాజు ఇష్టం లేకుండానే ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు, సింహాల గుహలో దానియేలుని పడేవేమని ఆజ్ఞ ఇచ్చాడు కదా. అయితే రాజుకి ఎంతో బాధ ఉంది, దానియేలు సింహాల గుహలో ఉన్నాడని ఎంతో బాధతోని అతని విషయంలో రాత్రి భోజనం చేయకుండా, రాత్రంతా అతను నిద్రపోకుండా ఈ విధంగా రాత్రంతా అతని గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు దానియేలు దగ్గరికి వెళ్ళాలా అని అతను ఎదురు చూస్తూ ఇంకా తెల్లవారుజాముననే ఇంకా వెంటనే ఉదయాన్నే లేచి పరిగెత్తుకొని ఈ గుహ దగ్గరికి వచ్చి ఈ విధంగా దానియేలు అని, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించెనా, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని దానియేలు పిలుస్తున్నాడు. అప్పుడు దానియేలు సమాధానమిస్తున్నాడు. రాత్రి దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించాడని సమాధానమిస్తున్నాడు. అంటే ఎంత అద్భుతంగా ఇక్కడ చూడండి, సింహాల నోళ్లను దేవుడు తన దూతను పంపించి వాటిని నోళ్లను మూయించాడు. ఆ విధంగా దానియేలు శరీరం మీద ఒక్క చిన్న గీత కూడా పడలేదు. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతంగా దేవుడు తన దాసుని, తన సేవకుణ్ణి రక్షించాడు కదా. రాజు దానియేలుని బట్టి సంతోషించి ఇంకా తన సైనికుల్ని పిలిచి దానియేలుని బయటికి తీయమని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా దానియేలుని వారు బయటికి తీసుకొని వచ్చారు. తర్వాత రాజుకి అర్థమవుతుంది ఏమని అంటే, వారు అధికారులు ఉన్నారు కదా, వారు అసూయ చేత దానియేలుని దాంట్లో పడివేయడానికి కారణమైనారని అది అర్థమయ్యి రాజు దీనికి కారణమైన వారి యొక్క భార్యల్ని, వారి యొక్క పిల్లల్ని అందరినీ బంధించి ఈ విధంగా వారిని ఈ యొక్క గుహలో, ఒక సింహపు గుహలో వారిని వేయమని ఈ విధంగా ఆజ్ఞాపించాడు. అప్పుడు వారిని అందరినీ దాంట్లో వేసిన వెంటనే సింహాలు వాళ్ళని పట్టుకొని వాళ్ళని తినివేసి చివరికి వారి ఎముకల్ని కూడా పొడి చేసుకొని తినివేసినాయి. తర్వాత రాజైన దర్యావేషు ఆయన లోకమంతటా ఒక ప్రకటన చేయిస్తాడు. లోకంలో ఉన్న ప్రజలందరికీ ఇంకా ఆయా భాషలు మాట్లాడు వారందరికీ ఒక ప్రకటన చెప్తాడు. ఏమని అంటే ఆయన ఒక మంచి మాట చెప్తాడు. ఏమని అంటే, దానియేలు దేవునికే మనమందరం భయపడాలి, ఆయనే జీవం గల దేవుడు, ఆయన యుగయుగములు ఉండువాడు. ఒక శాసనము, ఒక చట్టం చేయించాడు. ఈ విధంగా దానియేలు ద్వారా దేవుని యొక్క నామము అనేక దేశాల్లో ఏ విధంగా మహిమపరచబడిందో కదా. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం లెసన్ ద్వారా నేర్చుకుందాం. మొట్టమొదటిది, మనలో అసూయ ఉండకూడదు. ఏ విధంగా అయితే దానియేలుని రాజు హెచ్చించి ఆయనను ప్రేమించిన కారణం బట్టి అక్కడున్న అధికారులు దానియేలు మీద అసూయ పెట్టుకున్నారు కదా, జలసీ కలిగి ఉంది వాళ్ళకి. అంటే అసూయ అంటే ఎదుటి వ్యక్తి మీద ద్వేషము. వాళ్ళు హెచ్చింపబడుతున్నప్పుడు, వారికి మన దగ్గర లేని వారిలో ఉన్నప్పుడు అసూయ కలుగుతుంది కదా, అది మన జీవితంలో ఉండకూడదు. అసూయను బట్టి ఎదుటి వ్యక్తి కంటే ఎక్కువగా మనకే నష్టం జరుగుతుంది. ఏ విధంగా అయితే అసూయను బట్టి దానియేలుని హాని చేయాలని చూశారు, సింహబోన్లో వేశారు. అయినా కానీ దానియేలుకి ఏం జరగలేదు. కానీ అసూయను బట్టి వారు చేసిన పనికి వారికి కాకుండా వారి కుటుంబానికి కూడా నష్టం జరిగింది కదా. అందుకే చిన్నప్పటి నుంచి మీరు కూడా మీ ఫ్రెండ్స్ మధ్యలో ఉంటున్న ఎవరైనా కానీ, మీ ఎదుట ఎవరైనా పొగడబడుతున్నా కానీ, మీ దగ్గర లేని వారి దగ్గర ఉన్నా కానీ మీరు అసూయ కలిగి ఉండకూడదు. రెండవ విషయం ఏంటంటే, ప్రార్థన కలిగి ఉండాలి. దానియేలు బిజీగా ఉంటారు కదా, ఒక గవర్నమెంట్ జాబ్లో, ఇంకా ఒక రాజు తర్వాత స్థానంలో అతను ఉన్నాడు. అతనికి ఎంతో సమయం ఉండదు కదా. అయినప్పటికీ అతను జీవం గల దేవునితో మాట్లాడడానికి, ప్రార్థించడానికి ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ఖచ్చితంగా దేవునికి దినమునకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు.
ఇంకా ఆ విధంగా అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క బలాన్ని, ఇంకా ఆయన యొక్క ధైర్యాన్ని అనుభవించగలుగుతారు కదా. ఆ విధంగా దానియేలు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఇంకా అందుని బట్టి అక్కడున్న అధికారులు కూడా ఆటంకపరచాలని చూశారు కదా, అతను ప్రార్థించకుండా అడ్డగించాలని చూశారు. అయినప్పటికీ దానియేలు ఏ ఆటంకములకు లొంగిపోకుండా అతను స్థిరంగా దేవునితో ప్రార్థించాడు. ప్రార్థన దేవునితో మాట్లాడడం, జీవం గల దేవునితో మాట్లాడేదే ప్రార్థన. దానిని బట్టి మీ జీవితంలో కూడా ఎప్పుడైతే దేవునితో ప్రార్థిస్తారో మీకు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, బలంని ఇస్తాడు. ఇంకా దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రెజెన్స్ ఎప్పుడు మీతో కూడా ఉంటుంది. ఆయన యొక్క కాపుదల ఎప్పుడు మీతో కూడా ఉంటుంది. అయితే ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థించినాడో అదేవిధంగా మీరు కూడా మీ జీవితంలో ప్రతిరోజు ఉదయాన్నే, ఇంకా మధ్యాహ్నము, రాత్రి ప్రతిరోజు మీరు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో మీరు మొదట దేవునితో మాట్లాడాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే దానియేలు మాత్రము దేవుని విషయంలో నిందారహితుడుగా, ఏ తప్పు లేనివాడిగా ఉన్నాడు కాబట్టి అతనిని బట్టి అక్కడున్న లోకంలో ఉన్న అందరు ప్రజలు కాకుండా అనేక భాషలు మాట్లాడు వారి మధ్యలో దేవుని యొక్క నామం మహిమపరచబడింది కదా. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరు కూడా ఈ చిన్నప్పటి నుంచి మీ లోపల ఏ పొరపాటు రాకుండా దేవుని యొక్క సహాయంని వేడుకుంటూ నిలబడితే మిమ్మల్ని బట్టి కూడా అనేకుల్ని దేవుని మహిమపరుస్తారు. దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. ఆ విధంగా దానియేలు వలె మీరు ఉండాలని, అల్లరిచి పనులు చేస్తూ, తప్పు పనులు చేస్తూ దేవునికి దూషణ తెచ్చువారిగా కాకుండా దేవుని యొక్క నామము దానియేలు ద్వారా ఏ విధంగా మహిమపరచబడిందో ఆ విధంగా మీ ద్వారా కూడా చిన్న వయసు నుంచి దేవుని నామం మహిమపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే మీరందరూ ఈ విధంగా మీ యొక్క చెయ్యి యొక్క ఆకారంలో, ప్రార్థించే చేతుల యొక్క ఆకారంలో ఈ విధంగా మీరు పేపర్ని కత్తిరించి దాని లోపల ఒకవేళ తెలుగులో రాసినట్లయితే ఈ విధంగా రాయండి. నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచిన దానియేలు కేవలం దేవునికే ప్రార్థన చేసి ఉండెను. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే డానియల్ హూ బిలీవ్డ్ ఇన్ ద ట్రూ గాడ్ ప్రేడ్ టు హిమ్ అలోన్ అని రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో అవిధేయుడైన ప్రవక్త అనే లెసన్ మనం చూసుకుందాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా మనం ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే నీకు వందనాలు ప్రభా. ప్రభానికి స్తోత్రమయ్యా. చిన్ననాటి నుంచి ప్రభా దానియేలు వలె ప్రభా నీ నామాన్ని మహిమపరచు బిడ్డలుగా ప్రభా ఎల్లప్పుడూ నీతో సహవాసం వారిగా ఉండడానికి, అన్ని పరిస్థితుల్లో నీపై ఆధారపడే బిడ్డలుగా ప్రభా ఈ దినాల్లో దానియేలు వలె ప్రభా అనేక చిన్న బిడ్డల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.